భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి అమ్మ మార్గానికి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి గుడికొచ్చామండి. అంటే వస్తున్నాము, కానీ నేను వీడియో మాత్రం షూట్ చేసుకోవటానికి అవ్వలేదన్నమాట. ఎవరికి టైం ఉంటే వాళ్ళు, ఆయనైతే ఎవ్రీడే వస్తారు, ఆయనకి అది అందరికీ తెలిసిన విషయమే, చూసే వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ. బట్ నేను రావాలంటేనే నాకు హాలిడేస్ రావాలి, ఎందుకంటే ఉద్యోగరీత్యా అలా ఉంటుంది కాబట్టి. ఈ వీడియో అయితే ఆదివారం తీశానండి. ఆ రోజు గుడికొచ్చి ప్రశాంతంగా అభిషేకం చేసుకొని ఆలయ ప్రాంగణాన్నంతా కూడా దర్శనం చేసుకొని, అక్కడున్న దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకొని, అందరికీ నమస్కారం చేసుకొని ప్రశాంతంగా గడిపొచ్చాము. సో అదంతా కూడా మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసేటప్పుడు అందరూ కూడా మాతో పాటు మీరు కూడా దేవాలయానికి వచ్చినట్టు భావన చేయండి. అసలు ఏం జరిగిందో తెలుసా అండి? మన దేవాలయం దగ్గర సాటర్డే రోజు అన్నమాట, అటుపక్క చెత్త తగలబెట్టారు. మన టెంపుల్కి అటు సైడు ఆపోజిట్ సైడ్లో చెత్త తగలబెట్టారు. అది ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఏమైందంటే ఇటు మన వైపు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది, వచ్చేసింది మొత్తం మంట వచ్చేసి మన దేవాలయానికి, ఆలయ ప్రాంగణానికి దగ్గరలో ఉన్న చెట్లన్నీ కూడా కాలిపోయాయి. ఇంకో చిన్న క్లిప్ యాడ్ చేశాను చూసారా, అది సాటర్డే రోజు అన్నమాట. అసలు మా వారైతే ఒక ట్యాంకర్ నీళ్ళన్నీ కూడా దాటికి, అప్పుడే తెలిస్తే ఎవరో కాల్ చేస్తే వెళ్ళారు. ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నారు, వెళ్ళారనమాట. వెళ్ళి అదంతా కూడా పైపులు పెట్టి కొట్టి నీళ్ళంతా పెట్టి దాన్ని మంటలు ఆర్పారు అసలు ఆ పూటకి. అయినా కూడా నెక్స్ట్ డేకి కూడా పొగలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది నెక్స్ట్ డేకి, సండేకి అనమాట. సండేకి కూడా చూడండి ఎంత పొగలు వస్తూ ఉన్నాయి. అక్కడ చెట్లన్నీ కాలిపోయాయి. చాలా భయం వేసిందండి, ఎందుకంటే మనకి పక్కనే గోవు ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మా వారు వెళ్తున్నారు కదా, అక్కడంతా గడ్డి ఉంది. మన గోమాత కోసమని గడ్డి తెప్పించి అక్కడ పెట్టాము, ఎండుగడ్డి. అది పెద్దగా మంటలు వచ్చేసి అక్కడ ఏమన్నా ఇదవుతుందా అని ఎంత టెన్షన్ అయిపోయింది అంటే చాలా భయం వేసింది. దేవుడి దయ వల్ల అంతటితో ఆగిపోయిందనమాట. దయచేసి ఎవరైనా కూడా ఎండాకాలంలో చెత్త తగలబెట్టడాలు, మంటలు పెట్టడాలు అలాంటి ప్రయత్నాలు అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే మనం చాలా చోట్ల వింటున్నాము అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకని దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానండి. ఇంకింటి దగ్గర చాలా మ్యాంగోస్ ఉండే అన్నమాట. మా వారు వాటిని కూడా, మనకి గోమాత ఉంది కదా, లలితకి పెడదాంలే అని తీసుకొని వచ్చారు. అవి పెడుతున్నారు మా వారు. గోమాత ప్రత్యేకత గురించి ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ వస్తుందండి. కానీ ఎంత వచ్చినా ఇంకా వాటి మీద జరిగే అరాచకాలు, అంటే హింస అలాంటివి ఇంకా ఉంటున్నాయి. అంటే గోవులను కోతకి పంపించటం, వాటిని తిరగటం, ఇలాంటివన్నీ ఇంకా రాను రాను తగ్గిపోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ కంటే ఎక్కువ ఇప్పుడు దాని నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, దాని నుండి వచ్చే మూత్రము, పేడ, దాని నుండి వచ్చే ప్రతిదీ కూడా మన జీవనాధారానికి ఉపయోగపడేవి. ఇంతకంటే ఉపయోగపడే జీవి మనకి ఏముందండి? ఇంతలా ఉపయోగపడేది అమ్మ కంటే ఎక్కువ కదా. నిజంగా భగవంతుడు మన కోసం ఇచ్చిన గొప్ప వరం గోమాత. అందుకని గోమాతని అందరం పవిత్రంగా పూజించుకుందాం, ఆరాధిద్దాం. ఇంకా ఇప్పుడు మన యోగముద్రలో కూర్చున్నటువంటి మన శివయ్యకి, ధ్యానం చేస్తున్నటువంటి మన శివయ్యకి నమస్కారం చేసుకుందాం. అక్కడది మల్లె మొక్క అండి, చాలా పెద్ద పెద్దగా ఇంతలా పువ్వులు ఉంటాయన్నమాట. ఇంకా కొంచెం సీజన్ అయిపోతుంది కాబట్టి చాలా తగ్గాయి. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువగానే పూలు పూసాయి అన్నమాట. అవి చాలా వరకు మనకి శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత పూజకు ఉపయోగించుకోవటానికి వచ్చేవి. ఇప్పుడు కొంచెం తగ్గాయి, ఒక 4, 5, 5, 6, ఒక 10 కంటే ఎక్కువ ఇట్లా. సో అవి తీసుకెళ్ళి మన శివయ్యకి పెట్టి స్వామికి నమస్కారం చేసుకొని, నందీశ్వరుడికి కూడా నమస్కారం చేసుకొని, అందరినీ చల్లగా చూడు తండ్రి అని స్వామికి దండం పెట్టుకొని వచ్చాం అన్నమాట. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే
దేవాలయం అంటే ఓన్లీ పూజలు చేసే ఒక స్థలం మాత్రమే కాదండి. అసలు దేవుడి దగ్గరికి అంటే టెంపుల్కి వచ్చాము అంటే దైవాన్ని స్మరించుకుంటూ ఆధ్యాత్మిక ప్రశాంతత పొందే ఒక పవిత్రమైన స్థలం నిజంగా. అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అది ఇది, కానీ రియల్గా అనుభవించే వాళ్ళకి సాక్షాత్ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఆ అనుభూతిని పొందుతారు. ఆ కాసేపు అసలు అన్నింటినీ వదిలేసి మనమేంటి తెలుసుకునే ఒక పవిత్రమైన స్థలం కదండి. చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే చల్లటి గాలి స్టార్ట్ అయింది. అంటే ముందు రోజే కొంచెం వర్షం పడింది కూడా సాటర్డే ఈవినింగ్. సో అందుకనే ఈ సండే రోజు కూడా కొంచెం చల్లటి వాతావరణం ఉంది మార్నింగ్ టైంలో. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అది చక్కటి అనుభూతి అన్నమాట. ఇంకా తర్వాత మన త్రిమూర్తుల దర్శనం చేసుకున్నాము. నేను ప్రతిసారి చెప్తుంటాను కదండి, మన త్రిమూర్తుల్లో వెంకటేశ్వర స్వామి చూసిన తిరుపతి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. తులసిమాల నేను తీసుకురాలేదు ఈరోజు, కానీ స్వామికి అభిషేకం చేసుకొని ఒక తులసిమాల వేసి స్వామివారి పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటే ఆ స్పర్శ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారా, మన ముందు ఉన్నారా అన్న అనుభూతి కలుగుతుంది. ఇది నిజంగా అంటే నేను ప్రతిసారి ఇలా చెప్తున్నానని కాదు, కానీ నేను ఆ అనుభూతిని పొందుతాను. మేమిద్దరం దంపతులు భగవంతుడు ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో మాకు స్వామివారి యొక్క అనుగ్రహం, ఈ రకంగా ఇంత సేవ చేసుకునే భాగ్యం, ఇది ఇంత గొప్ప పనిని స్వామి మాకు అప్పగించినందుకు ఆయనకి జన్మలకి రుణపడి ఉంటాం. ఇంకింతకంటే ఏం కావాలి ఈ జన్మకి? ఇదే కదా స్వర్గం. ఈయనకి సేవ చేసుకుంటూ, మన స్వామికి సేవ చేసుకుంటూ, నిత్యం ఆయన స్మరణలో ఉంటూ, ఈ ప్రకృతి అందాలన్నింటినీ ఆస్వాదిస్తూ, స్వామి యొక్క నామస్మరణతో నిత్యం ఆయనని మైండ్లో తలుచుకుంటూ ఈ పూజలన్నీ చేసుకుంటూ ఉంటే అదే కదా స్వర్గం. అంతకంటే ఇంకేముంటుంది? ఇదే కావాలని కోరుకో, జీవితకాలం అంతా ఇదే కావాలి తండ్రి అని కోరుకుంటూ, స్వామి ఇంత ప్రశాంతత ఇచ్చినందుకు నీకు కృతజ్ఞులం మేము అని స్వామికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఇంకా మన దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి, ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారికి ఏదన్నా మనకి తీరని సమస్యలు ఉంటే, ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. ఏదైనా సమస్యలు ఉండి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఒక మండల కాలం స్వామికి పూజ చేసి, ఒక మండల కాలం తర్వాత స్వామివారికి ఆకుపూజ చేయించుకుంటే మన కోరికలు ఏవైనా సరే పక్కాగా నెరవేరుతాయండి. అంటే ఆ పని కోసం మనం ప్రయత్నపూర్వకంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటూ స్వామికి పూజ చేస్తే మండల కాలం మన కోరికలు నెరవేరుతాయి. మన దేవాలయంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, మన దేవతామూర్తుల అందాలతో పాటు మెయిన్ ఎక్కడ మన దేవతామూర్తిని ఏ స్వామిని చూసినా, ఏ దేవతామూర్తిని దర్శనం చేసుకున్నా కూడా ఉండే ఆనందంతో పాటు అంతకుమించి ఈ ప్రకృతి అందాలు కూడా చాలా బాగుంటాయి మన గుడి దగ్గర. చూడండి, కొంతమంది భక్తులు చిన్న పిల్లలైనా సరే ఒళ్ళు దాచుకోకుండా సేవ చేస్తారు. ఆ అమ్మాయి చూడండి వచ్చింది, ఆ చెట్లలో అంత చెత్త ఉండిందనమాట, ఆకులు రాలిపడి ఉన్నాయి. వాటన్నింటినీ క్లీన్ చేసింది అమ్మాయి వచ్చిన దగ్గర నుండి, నేను చూసా. అంటే కొంతమందికి అలాగా వచ్చాము అంటే ఏదో ఒక సేవ చెయ్యాలి, అది చిన్నప్పటి నుండే ఉంటుంది ఆ భావన. కొంతమందికి అసలు ఆ థాట్ అనేదే ఉండదన్నమాట, ఇంకా పాడు చేసిపోతారు. తప్పుగా అనుకోకండి, ఇది నిజం. ఎందుకంటే రెగ్యులర్గా మేము ఉండి చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా మన దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు, ఇది నిజంగా అండి కొన్ని సమస్యలు ఉంటాయి, మనం కొన్ని పనులు ఏ పని చేసినా కూడా ముందుకు రాదు. అలాగే ఏదో హెల్త్ ఇష్యూస్,
ఇట్లా చాలా చాలా సమస్య. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, కొంతమందికి సంతానం అవ్వదు, కుజ దోషాలు, అలా నవగ్రహ దోషాలు ఉంటాయన్నమాట. మనం ఇలా సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇంకింతేలే అనుకోకుండా కంపల్సరీ కొంచెం పంతులు గారికి చూపించుకోవాలి. మన జాతకంలో ఏముంది, ఏ దోషంతో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూయించుకొని ఆ నవగ్రహాలకి ఏ గ్రహం దోషం ఉంటే ఆ దోషాన్ని క్లియర్ చేసుకోవటానికి ఆ గ్రహానికి పూజ చేస్తే మన సమస్యలు చాలా వరకు క్లియర్ అవుతాయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము చేస్తుంటాం కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంకా మన శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేయటం నేను లైవ్లో టెలికాస్ట్ చేశానండి, లైవ్ పెట్టాను. సో ఎవరైనా చూడాలనుకుంటే లైవ్లోకి వెళ్ళి చూడండి. కొంచెం అంటే నేను ఈ మధ్యనే భక్తుల కోసం అంటే వాళ్ళు కూడా రాలేనటువంటి వాళ్ళు లైవ్ చూసి స్వామివారిని మీరు కూడా అభిషేకం చేస్తున్నట్టు భావన చేసుకొని స్వామి అంటే ఆ కాసేపన్నా స్వామిని అభిషేకం చేస్తూ ఉన్న ఆ లైవ్ చూసిన కాసేపైనా మీరు స్వామివారి మీద మీరు మనసు పెడితే స్వామివారి అనుగ్రహం పొందుతారన్న ఒక ఉద్దేశంతో స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుందని, ఆ క్షణమైన ఎన్నో సమస్యలతో ఉంటారు, ఎన్నెన్నో ఆలోచనలతో ఉంటారు. ఈ లైవ్ పెట్టడం ద్వారా కాసేపన్నా మీ మనసుని ఆ దేవుడి మీదకి మళ్లించటం కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం నేను లైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవ్రీ వీక్ పెడతానండి. సో భగవంతుని ధ్యానంలో మీరు కూడా ఉండండి. బాబావారి దగ్గరికి వచ్చామండి. అక్కడ కూడా అర్చన చేయించుకొని ఇంకా బాబావారికి తండ్రి నాయన అందరూ బాగుండేటట్టు చూడు స్వామి అని నమస్కారం చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. మీకేమనిపించిందో మీ ఫీలింగ్స్ని, మీకు ఇంకేమన్నా డౌట్లున్నా, మీకు ఇంకేమన్నా కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః